మీకు లెసన్ విన్నారా? లెసన్ రావాలి, మార్క్స్ రావాలంటే 50% మీరు ఇటు డిస్టర్బ్ అటు వీళ్ళతో మాట్లాడడం వాళ్ళతో మాట్లాడడం ఎవరితో మాట్లాడితే రావు మార్క్స్. టీచర్ ఏ సబ్జెక్ట్ టీచర్ చెప్పినా కూడా శ్రద్ధగా వినడం అంటారు. అంటే ఇప్పుడు నేను చెప్పేది మీ మైండ్కి ఎక్కట్లేదు, ఏదో ఆలోచిస్తున్నారు, అది కాదు. చెప్పేది జాగ్రత్తగా వినడం, అదే ఏకాగ్రత. మీ స్కూల్లో కూడా బాగా గుర్తుపెట్టుకోండి, టీచర్స్ చెప్పినప్పుడు జాగ్రత్తగా మైండ్ ఆబ్సెంట్ లేకుండా మీరు ఎవరైతే వింటారో అదే ఏకాగ్రత, అదే కాన్సన్ట్రేషన్. వారికి మార్క్స్ బాగా వస్తాయి, ఆ లెసన్ అర్థమవుతుంది. మ్యాథ్స్ కానీ ఏది కానీ వదిలేసి పక్కపండి అమ్మాయిలతో అబ్బాయిలతో ఎవరిదైనా మాట్లాడుతుంటే పక్కపండి వాళ్ళతోటి ఆడ మైండ్ డిస్టర్బ్ అయినా మీకు సార్ చెప్పేది ఏడాక మరి అదే మనకు మైండ్ ఆబ్సెంట్. అది అర్థం కాక ఏం చేస్తాం మనం రాయి అలవాటు చేసుకోవాలి. మీ పేరెంట్స్ లేపమని మీ పేరెంట్స్ చెప్పాలి, మమ్మీ డాడీ ఈ 10 minutes నేను మనకు 15 minutes నేను మెడిటేషన్లో కూర్చున్నాను, నాకు డిస్టర్బ్ చేయొద్దు అని మీరు చెప్పి ఆ టైంలో మీరు కనుక మెడిటేషన్లో కూర్చుంటే డైలీ కనుక ప్రాక్టీస్ చేస్తే మీరు స్టడీలో చాలా ఇంప్రూవ్ అవుతారు. ఒక సంకల్పం, పట్టుదల ఉండాలి. నేను ఏంటంటే పట్టుదల, నాకు రావాలి మార్క్స్. ఇక్కడ పేరెంట్స్ బలవంతంగా చెప్తానో, మమ్మీ చెప్తానో, డాడీ చెప్తానో, నేను చెప్తానో, సార్ చెప్తానో కాదు, మీకు రావాలి. మీకు వచ్చేసినప్పుడే ఆ శ్రద్ధ ఇంట్రెస్ట్ పెట్టినప్పుడే మార్క్స్ వస్తాయి. పేరెంట్స్ బలవంతంగానో టీచర్స్ బలవంతంగా వస్తే మార్క్స్ వచ్చేది కావాలి. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. నాకు రావాలి మార్క్స్ అన్నది కనుక మీకు పెట్టుకొని సంకల్పంతో డైలీ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అనుకోవాలి మీరే మైండ్లో, నాకు రావాలి, నాకు స్టడీ రావాలి, నాకు మార్క్స్ రావాలి, నాకు మార్క్స్, అదే మైండ్లో వెళ్ళిపోవాలి. అది పెట్టుకుంటూ మనం కనుక చదువుకుంటే అయితే చాలా చక్కగా వస్తుంటాయి. సూర్యాంశకాలు ఎంతసేపు ఒక 7 minutes 12 రౌండ్లు చేస్తే అది చేసుకున్నాడు చాలు, బాడీ అంతా ఫ్రీ అయిపోతుంది. దయచేసి ఇప్పటికైనా కూడా గమనించండి, ఫోన్లో తోలిపోకండి, ఫోన్లతో ఇబ్బంది పెట్టద్దు పేరెంట్స్ని. అది మీ మైండ్ చాలా వరకు మొద్దుబారిపోతుంది ఈ ఫోన్ల వల్ల. ఫోన్ల వల్ల లాభం ఉండదు, గుర్తుపెట్టుకోండి. నేను అనుకుంటాను ఫోన్ల వల్ల చాలా రిలీఫ్ వస్తుంది, కొద్దిసేపు అది, అలాంటిది ఏముండదు. మీ మైండ్ ఏదైతుందో మొద్దు బారిపోయి మీకు మార్క్స్ రావడం రాదు కదా, మీకు ఆలోచనే ఉండదు. మనం ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోతాం. డాక్టర్ దగ్గరికి పోగానే వాళ్ళు ఏమవుతుందంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా, యోగా చేస్తావా, వాకింగ్ చేస్తావా అని అడుగుతారు. ఆ ఆరోగ్యం బాగుండాలి అంటే ఐదర్ వాకింగ్ అయినా చేయాలి, యోగా అయినా చేయాలి, మైట్ బి ఎక్సర్సైజ్ అయినా చేయాలి. మరి సూర్యాపేట లాంటి పట్టణంలో మరి యోగా శిక్షణ కార్యక్రమంలో మాకు కూడా అంటే వాసవి సేవా సమితి కూడా మరి ఛాన్స్ అందించి ఇందులో ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమంలో మాకు కూడా ఛాన్స్ ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు. మరి మున్ముందు కూడా మరి ఇలాంటి కార్యక్రమంలో మా టీం అందరం కూడా పార్టిసిపేట్ చేస్తాము అని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి, జై జై వాసవి. మొదటగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరి ఆరోగ్యమే వారి ఆరోగ్యంగా భావించి ఇక్కడ ఈ ఎంతో శ్రమ కోర్చుకొని సుమారు 50 నుంచి 60 మంది విద్యార్థులకు యోగా నేర్చినటువంటి మన పాపిరెడ్డి గారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాసవి సేవా సమితి కమిటీ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ ఆధునిక యుగాల్లో రెండే మనకు కావాల్సింది, ఆరోగ్యము, చదువు. ఈ రెండు ఉంటే మిగిలినవన్నీ అయ్యే వస్తాయి, మిగిలినవన్నీ అవే మీ దగ్గరికి వస్తాయి. ఎందుకంటే ఏ పని చేయాలన్నా నువ్వు ముందు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతావు. నువ్వు ఆరోగ్యంగా లేకుండా నేను మినిస్టర్ని కావాలి, నేను కలెక్టర్ని కావాలి, నేను ఎస్ఐని కావాలి, నేను ఇది చేసుకోవాలి అని అంటే ఏది చేయలేవు నువ్వు. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిట్ ఉంటే
కొంచెం కష్టపడి చదువు చేసుకుంటాం. ఇంకేమైనా కావాల్సి ఉంటే అవసరమైతే ఇంటర్నెట్లను మన క్రికెటర్ రాసిండు ఒక సందేశంలో, ఆ రోజులల్లో మేము ఈ శ్రేణికి రావడానికి 30 ఏళ్ళు పట్టింది, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు 3 నెలల్లో రాగలుగుతారు అని చెప్పిండు. అదేంటి అని చెప్పి నేను మొత్తం చదివితే ఏ పిచ్చు ఎవరికి అనుకూలంగా ఉంటుంది, అక్కడ బౌలర్ ఎవరు, అవతల స్టేజ్ ఏంది, వాళ్ళు ఎన్ని ఆటలు ఆడిరు అనేది మీకు క్షణాల్లో తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా మీకు తెలవాలి అని అంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి ఏంటంటే ఈ రోజులలో ఫుడ్ అనేది మొత్తం ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది. ఫుడ్ కల్తీ ఉంది. జంక్ ఫుడ్కు పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు వాటిని బట్టి మీ శారీరక డెవలప్మెంటే కానివ్వండి, సరే ఏదైనా కానివ్వండి, అవన్నీ కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ముందు మనకు లేవంగానే ఒక 5 నిమిషాలు మనకి యోగా కేటాయించి అన్ని మర్చిపోయి నిన్న ఏం చేసినాము, ఇవాళ ఏం చేస్తున్నాము. అదే విద్యార్థులు అయితే నిన్న మనకి స్కూల్కి ఏ సార్ వచ్చిండు, ఏ పాఠం చెప్పిండు, ఇవాళ ఏం చెప్పిండు అని ఒక 5 నిమిషాలు క్షణంగా ఆలోచించి రేపు మనం ఏం చేయాలి అనేది మీరు నిర్ణయించుకుంటే మీ భవిష్యత్తుకు మీరే పునాదులు వేసుకున్న వాళ్ళు అవుతారు. దానికి ఏం చేయాలి, ఇప్పుడు నేర్చుకున్నటువంటి యోగాను మీ స్నేహితులు కూడా పోయి చెప్పి వాళ్ళు కూడా రోజు మీరు ఇట్లా చేయండి, ఇట్లా చేస్తే ఆరోగ్యంగా ఉంటాము, మనకి ఏ సమస్యలు రావు, మనం ఆరోగ్యంగా ఉంటే తర్వాత చదువుకోగలుగుతాం, సంపాదించగలుగుతాం, ఇంకోటి చేస్తాం. ఏది చేయాలన్నా ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా, మన బాడీ ఫిట్నెస్ ఉంటే ఏదైనా సాధ్యమైంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మా సాధకులు కొద్దిమంది వచ్చారు, వారిని కూడా మీ అనుభవం ఒక 2 ముక్కలు మాట్లాడాలంటే రండి. ఇందులో స్టేజ్లో గురు స్టేజ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, మామూలుగా ఉన్నారు, మహిళలైనా కూడా యోగా వాళ్ళు బెస్ట్ పిల్లలకు తెలవాలంటే మీరు కూడా మాట్లాడితే బాగుంటుంది. అలాగే ముఖ్యంగా మళ్ళీ టైం ఉండదు కాబట్టి మళ్ళీ ఒకసారి మనం ఆహ్వానించినాం. బ్రాహ్మణ కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి గారు పూర్ణచంద్ర గారు లేచి స్టేజ్ మీదకి రావాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారి యొక్క క్లాప్ బటన్ మనకి ఇన్ని రోజులు మనకు ఫ్రీగా మనకి ఈ హాల్ ఇచ్చేసి మనకు సద్వినియోగం చేసుకోవడానికి ఇటువంటి వారికి మనం కూడా ఒక కృతజ్ఞత భావంతో ఉండాలి. వాళ్ళు గత 3 సంవత్సరాలు ఇస్తున్నారు, 10 సంవత్సరాలు కూడా పిల్లలకు నేర్చుకోవడానికి ముందు కూడా ఇచ్చారు. నిన్న కూడా చెప్పారు, ఇంకైనా ఎక్స్చేంజ్ చేసుకుని కూడా పిల్లలకి ఎవరైనా వస్తారు కూడా నేర్పేయండి అని కూడా వారు ఇచ్చారు. కాబట్టి వారి యొక్క అనుభవం కూడా 15 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించినందుకు స్థానిక వాసవి సేవా సమితి వారికి, ముఖ్యంగా పిల్లలను ఎంకరేజ్ చేసి ఈ యోగా యొక్క ప్రత్యేకత ఏంటని చెప్పి గురువుగారి మాటకు విలువ ఇచ్చి, దాంతోపాటు వారి పేరెంట్స్ కూడా స్పందించి ఇంతమంది పిల్లలను దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడ రప్పించిన పిల్లల యొక్క పేరెంట్స్కు, అలాగే ఇక్కడి సాయంకాలం శిక్షణతో పాటు ఉదయం శిక్షణకు ఇచ్చినటువంటి మా మిత్రులు, శ్రేయోభిలాషులు, యోగా సాధకులు, వారి అందరూ కూడా ఈ కార్యక్రమం 15 రోజుల కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఈనాడు పూర్తి చేసినటువంటి శుభ సందర్భంలో మరి మిత్రులు పెద్దలందరూ కూడా ఇప్పుడు వాసవి సేవా సమితి వారు చెప్పారు, ఆరోగ్యం అనేది మహాభాగ్యం. ఆరోగ్యం అనేది ఉండి దాంతోపాటు చదువు కనుక ఉన్నట్టయితే దేశంలో రాణించేందుకు ఆస్కారం ఉన్నది. మరి మంచి ఒక సూచన చెప్పారు. మరి దీన్ని కాపాడుకునేందుకు మనం పెద్దలతో పాటు పిల్లలకు తెలియదు. ఇప్పుడు కూర్చున్నట్టు పిల్లలకు దాదాపు 70% పిల్లలకు తెలియదు వాళ్ళ ఆరోగ్యం అంటే ఏంటి. ఇవాళ పక్కన షాపులు పోయి బిస్కెట్ తిందామా, కుర్కురేలు తిందామా, ఇంకేం తిందామా, లేదా గప్పిపులు తిందామా అనేటువంటి వాతావరణంలో మనం పెరుగుతున్నాం ప్రస్తుతానికి. కానీ వాటిని అధిగమించి ఆరోగ్యం యొక్క బాధ్యత ఏంది, పిల్లలను మనం ఎలా శిక్షణగా పెంచాలి, చదువుతో పాటు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి, ముఖ్యమైన ఆరోగ్యం. కాబట్టి మన పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకు అలాంటి అవకాశాన్ని, అలాంటి ఆహారానికి దూరంగా ఉండేందుకు ఒక అవకాశంగా ఒక మంచి సందేశం ఇచ్చారు వారి. కానీ పిల్లలు ఈ 15 రోజులతోటే కాకుండా మున్ముందు కూడా ఇప్పుడు ఈ వేసవి సమయం కాబట్టి ప్రతిరోజు పెద్ద గురువు గారు ముందే చెప్పారు, ప్రతిరోజు కూడా ఉదయం 15 నిమిషాలు కానీ సాయంత్రం 15 నిమిషాలు కానీ ఇలాంటి మనం ఇక్కడ నేర్చుకునేటువంటి శిక్షణ ఏదైతుందో దాన్ని కొనసాగిస్తే
దాదాపు నా అనుభవంగా ఒక 30 రోజులు కనుక మనం ఈ శిక్షణకు అలవాటు పడితే ఆటోమేటిక్గా మళ్ళీ 30 రోజులు ముందుకు వెళ్ళిపోతాం. దాదాపు ఇంకొక 30 రోజులు వెళ్ళిపోతాం. ఇలా కంటిన్యూగా 340 రోజులు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. మరి అలాంటి అవకాశాన్ని ఇక్కడికి వచ్చినట్టు పిల్లల పేరెంట్స్ కనుక వారిని ప్రోత్సహించి నడిపిస్తున్నట్టయితే పిల్లల ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటుంది. మనకున్న మనం ఏం చేస్తున్నాం, మనం ఎంత సంపాదిస్తున్నాము, బంగారం ఎంత కొన్నాము అనేది కాదు, పిల్లల ఆరోగ్యాన్ని మనం ఎంతవరకు కాపాడుతున్నాం అనేది మాత్రం ముఖ్యమైన అంశంగా భావిస్తూ ఈ యోగా శిక్షణ అనేది మన జీవితంలో మీ పిల్లలకొక్కటే కాదు, మాకు మధ్య వయసులో వచ్చిన వారికి, 60 ఏళ్ళు దాటిన వాళ్లకు, 70 ఏళ్ళు దాటిన వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం. ఈ యోగా శిక్షణ అనేది మనందరూ కూడా ఇప్పుడు దాదాపు పెద్దవాళ్ళందరూ కూడా యోగా శిక్షణ ఉన్నారు. వారి అనుభవాలు కూడా వారికి తెలియజేస్తుంది. ఇంతకుముందు మీకు పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేసిన మిత్రులు చెప్పారు. అనేక ఇబ్బందులతో రుగ్మతలతో బాధపడుతున్న విషయం కూడా వారు విశదీకరించి యోగాతో వచ్చినటువంటి ఫలితాలు ఏమేమి చెప్పుకొచ్చారు. వారి అనుభవాలను కూడా మనం స్వీకరించి పెద్దవాళ్ళమైన మనం కూడా అది పాటిస్తూ పిల్లలను కూడా ముందుకు నడిపించేటువంటి అవకాశం ఈ యోగా ద్వారా ఉన్నదని చెప్పేసి నేను ఇక్కడ తెలియజేస్తూ ఈ అవకాశం మనకు ఎప్పుడూ ప్రతి సమ్మర్లో కల్పిస్తున్నటువంటి గురువు గారు పాపిరెడ్డి గారికి అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై గురుదేవ్. ఎవరైనా అరే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే స్టేజ్కి వచ్చి మీరు నేర్చుకున్న ఆసనం ఏదైనా ఉంటే ఆసనం వేయడానికి పూర్తిగా వాళ్ళు కాబట్టి వారి యొక్క సందేశం వాళ్ళు కూడా స్కూల్ పిల్లల యొక్క అనుభవం నేర్పిస్తుంటారు కాబట్టి ఎక్కువ మేము పెద్దవాళ్ళు నేర్పిస్తే వారు కూడా ఒక 2 నిమిషాలు, ఎందుకంటే లాస్ట్కి వచ్చేసి అందరికి మాట్లాడడం ఉండదు కాబట్టి మేము వారిని కూడా ఒకసారి 2 నిమిషాలు మనకు అభిమానంతో ఖమ్మం నుంచి వచ్చారు ఇక్కడికి. మరి వారిని ఒకసారి గట్టిగా క్లాప్స్ తోటి ఆహ్వానించండి. మా అధ్యక్షులు వారి కోసమే వేడి, ఆయన వచ్చేసిందంటే మీకు సర్టిఫికెట్ ఇవ్వడం. ఇక మేము ప్రసాద్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడినామంటే మీకు ఇచ్చేస్తాం. నేను ఎంఏ చేశాను. కొన్ని సంవత్సరాల వరకు స్కూళ్ళలో టీచర్గా చేశాను. తర్వాత ఒకసారి నాకు డస్ట్ ఎలర్జీ బాగుండేదన్నమాట. దాంతో ఒకసారి హాస్పిటల్కి వెళ్తే టెస్ట్లు రాశారు, మెడిసిన్ రాశారు. బాగా మెడిసిన్ వాడుతుంటే ఇంకా అవి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చాయి. తర్వాత ఏం చేశానంటే ఈ మెడిసిన్ వాడకుండా నేను యోగా నేర్చుకున్నాను. యోగా నేర్చుకున్న తర్వాత నుంచి ప్రతిరోజు ప్రాణాయామ, సూర్య నమస్కారాలు, ఆసనాలు ప్రతిరోజు చేసుకుంటూ ఉండేసరికి నాకు ఇప్పటి వరకు కూడా ఒక డస్ట్ ఎలర్జీ అనేది లేదు. ఆ ఉన్న ప్రాబ్లం యోగా ద్వారానే నేను తగ్గించుకోగలిగాను. అందుకే ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాబట్టి చక్కగా ఈ వయసు నుంచి మంచిగా యోగా ప్రతిరోజు 1 అవర్, ఒక 1 అవర్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక 1 అవర్ ప్రతిరోజు ఏ వయసు వాళ్ళని చేయవచ్చు. మన బాడీ సహకరించినంత వరకు మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. యోగా చేయడం వల్ల ఏంటంటే మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది, శారీరకంగా శరీరం దృఢత్వాన్ని పెంచుకోవచ్చు అనమాట. అదే మనం వాకింగ్కి వెళ్ళినా, జిమ్కి వెళ్ళినా అది ఓన్లీ శరీరానికే ఉపయోగపడుతుంది. అదే యోగా అయితే మనసుకి, శరీరానికి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. కనుక ప్రతిరోజు మనం ఒక 1 అవర్ కేటాయించి మన ఆరోగ్యం కోసం మనం ప్రతిరోజు యోగా చేయండి. అలాగే మీరు ఇక్కడ పాపిరెడ్డి సారు ఫ్రీగా యోగా అంటే ఇప్పుడు బయట మీ మాత్రానికి క్లాస్ చెప్తే 1 అవర్ క్లాస్ తీసుకుంటే 8 నుంచి 10,000 తీసుకుంటాను. కానీ మీకు మంచిగా ఫ్రీ క్లాసులు చెప్పి ₹1 కూడా తీసుకోకుండా ఇంత టైం కేటాయించిన మీకు మంచి గురువు గారు దొరికారు. పాపిరెడ్డి సార్కి నా ధన్యవాదాలు. కాదు, ఏదో చేస్తున్నాం అన్నట్టు కాకుండా మీ మనసు నుంచి, బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ నుంచి యోగా చేస్తే అది చాలా, అంటే ఇప్పుడు ఫ్యూచర్లో కూడా చాలా, ఇప్పుడు మీరు ఫేమస్ పర్సన్స్ని గమనించుంటే గ్లోయింగ్ ఉంటుంది వాళ్ళ ఫేస్. అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, నరేంద్ర మోడీ వీళ్ళని చూస్తుంటే ఆ ఫేస్లో గ్లో అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రోజు డైలీ చేస్తారు యోగా, అందుకని ఫేస్ అనేది గ్లో ఉంటుంది. అండ్ యోగాని స్పోర్ట్స్ కోటాలో కూడా
ఎప్పుడు అలౌ చేశారు అంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఇంకా మీ అపోజిషన్ పర్సన్కి సేమ్ మార్క్ వచ్చిందనుకో, దాంట్లో ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ని కన్సిడర్ చేస్తే స్పోర్ట్స్ కోటాలో మీకు జాబ్ వచ్చే అవకాశం 100% ఉంది. థ్యాంక్ యూ. జై గుడ్. ఓకే, ఇప్పుడు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్. తపస్య మా పాప. ఎస్ ఆదిత్య. డి సాయి పవన్. డి శాన్వి. ఎక్కడెక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోవాలి. కృష్ణ. నెక్స్ట్ వేరే వాళ్ళకి ఏంటి. జై పూజిత్ ఠాగూర్. జై శివసాయి. జయవర్ధన్ రెడ్డి. ధనశ్రీ. వేదాంత్. వసీకర్. ఆరాధ్య. మీనాక్షి. కార్తిక్. డి ప్రకాష్. ఎక్కడ మమతా. ఎం శర్వాణి. టి మానస. కె ధనుశ్రీ. మహేష్. టి మహేష్. ఎస్ జూహిత. బి జస్విత. బి సాత్విక. ఎం చైతన్య. ఎం కార్తికేయ. ఎస్ ఆరాధ్య. ఎం ప్రణయ్. ఎం ఉదయ్. బి దియాశ్రీ. హర్షవర్ధన్.
గట్టిగా క్లాప్స్ కొట్టాను నాన్న. మంచిగా మంచిగా చెప్పండి సార్. గట్టిగా క్లాప్స్ నాన్న. సార్ గారు తీసుకొచ్చారు, సార్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సార్ చూడండి ఆపరేట్ గారు. అలాగే ఖమ్మం నుంచి వచ్చిన అలాగే అండి గురుకుల పిఎంసి కింద కూడా మన నేర్చుకున్న 5 చేస్తున్నారు, 4-5 నేర్చుకున్నారు. వాళ్ళు కూడా నెలకు 8,000 అండి. ఇప్పుడు తిరిగి ఆలస్యంలో వన్నబరే. అలాగే పెద్దలు ఎప్పుడు సార్ కూడా లోకనాథంగా డైలీ కూడా వీరు సత్యనారాయణ రాష్ట్ర గారు మాకు ప్రతి ఏ ప్రోగ్రామ్ కూడా ఉపయోగపడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. మమ్మల్ని ధైర్యాన్ని ఇస్తూ వారి యొక్క సహకారం మాత్రం వచ్చింది. రైట్, ఓకే.